హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కాదర్ వల్లి గారు చెప్పినట్టు వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ కూడా బయట పండించడం కోసం చాలా కెమికల్స్ అనేవి యూస్ చేస్తారు. వాటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం నార్మల్గా తీసుకొచ్చుకొని వాటర్తో కడిగి కర్రీ చేసుకొని తింటాం కదా, వెజిటేబుల్స్లో ఉండే కెమికల్స్ అన్నీ కూడా బయటికి పోవండి, అలానే ఉండిపోతాయి. అలా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా కనుక మనం వెజిటేబుల్స్ క్లీన్ చేసుకుంటే కొంతవరకైనా కూడా ఈ కెమికల్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అది ఎలాగో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక టబ్తో వాటర్ తీసుకుని ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని ఆ రసం వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకుని ఒకసారి వాటర్ని బాగా కడగాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ని ఈ వాటర్లో వేసుకోవాలి. నేను ఇక్కడ జామకాయలు ఇంకా అరటిపళ్ళు తీసుకున్నానండి, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా. ఇవన్నీ కూడా ఈ వాటర్లో వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇలా వాటర్లో వేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా హాఫ్ ఎన్ అవర్ పాటు ఈ చింతపండు నీళ్ళల్లో ఉంచడం వల్ల ఇందులో ఉండే కెమికల్స్ అనేవి కొంతవరకైనా పోతాయి. ఇప్పుడు సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి ఇలా చేయడం లేదండి. ఒక 3 ఇయర్స్ నుంచి మేము ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మా హస్బెండ్ కాదర్ వల్లి గారిని బాగా ఫాలో అవుతారు. ఆయన చెప్పిన పద్ధతిలో మేము 3 ఇయర్స్ నుంచి కూడా వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ఇదే విధంగా కడుక్కుంటున్నామండి. ఇలా చేయడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటే చాలా కెమికల్స్ అనేవి దూరం అవుతాయి. ఇప్పుడు వైరస్ ఉంది కాబట్టి ఈ విధంగా వాష్ చేసుకోండి అని చెప్పడానికి వీడియో చేయట్లేదండి. ఎందుకంటే వైరస్ అనేది కొన్నాళ్ళు ఉండిపోతుంది, కానీ వెజిటేబుల్స్ పండించడం కోసం ఈ కెమికల్స్ అనేవి ఎప్పుడూ వేస్తూనే ఉంటారు. అందుకోసం మనం ఈ పద్ధతిని అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఈ వాటర్లో నానబెట్టుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడగాలండి. కడుక్కొని ఇప్పుడు నేను వేరే బౌల్లో వాటర్ తీసుకున్నాను కదా, మనం చింతపండు రసంలోంచి తీసిన ఫ్రూట్స్ని ఈ వాటర్లో వేసుకోవాలి. అన్నీ కూడా అదే విధంగా కడిగి మళ్ళీ నార్మల్ వాటర్లో వేసుకోవాలి. నార్మల్ వాటర్లో వేసిన తర్వాత ఇక్కడ కూడా ఒకసారి బాగా కడిగి అప్పుడు వేరే టబ్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇదే విధంగా కడిగేసుకోవాలి. కానీ ప్రతి ఐటెంకి కూడా వాటర్ అనేది మార్చుకోవాలండి. ఇప్పుడు నేను జామకాయలు వాష్ చేస్తున్నాను కదా, ఆ వాటర్ని పారేసి మళ్ళీ వేరే వాటర్ తెచ్చుకొని ఇంకొక ఫ్రూట్స్ అనేవి క్లీన్ చేసుకున్నాను. ఇలా ప్రతి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం కడిగేటప్పుడు వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే వాటి నుంచి వచ్చే మురికి అనేది ఉంటుంది కదా, సో అదే వాటర్లో వేరే వెజిటేబుల్స్ కడగకుండా ఉంటుంది. ఇప్పుడు నేను అరటిపళ్ళు కడుగుతున్నాను కదా, వీటికి కూడా వాటర్ అనేది చేంజ్ చేసి తీసుకున్నాను. ఇవి కడిగిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకోవాలి. సో అన్ని వెజిటేబుల్స్కి కూడా ఇలానే వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అయిపోయాయి కదండి, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా ఇలానే వాష్ చేసి తీసుకున్నాను. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో వాష్ చేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ వంకాయలు ఇంకా అరటికాయలు, మిర్చి, టమాటో ఇవి మాత్రం చూపిస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఏ వెజిటేబుల్స్ తెచ్చుకొచ్చినా కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. బంగాళదుంపలైనా ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇవి ఏవైనా కూడా ఇదే విధంగా మనం చింతపండు వాటర్లో నానబెట్టి క్లీన్ చేసుకోవాలి. కానీ ఆనియన్స్ కూడా ఇదే విధంగా నేను ట్రై చేసి చూసానండి. అవి ఆనియన్స్ అనేది తక్కువ తెచ్చుకుంటే పర్వాలేదు, ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా మనం వాటర్లో నానబెట్టి క్లీన్ చేస్తే అవి ఎక్కువ రోజులు ఉండకుండా పాడైపోతున్నాయి. అందుకోసం ఆనియన్స్ మాత్రం ఇలా క్లీన్ చేయట్లేదు. ఇంకా ఆకుకూరలు తెచ్చుకుంటాం కదండి, అవి కూడా ఏం చేయాలంటే మనం ఏ రోజైతే వండుకుంటామో అప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఇలా చింతపండు వాటర్లో నానబెట్టి అప్పుడు కడిగి మనం వాడుకోవాలి. లేదంటే మనం ముందుగా తెచ్చుకుని ఈ వెజిటేబుల్స్ లాగే ఆకుకూరలు కూడా కడిగి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి వండుకోవాలంటే అవి కూడా ఉండట్లేదు, పాడైపోతున్నాయి. సో అన్ని వెజిటేబుల్స్ కూడా ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి ఉంచుకోవాలండి. ఇవి ఆరబెట్టడం కోసం ఎండలో ఒక క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసి ఆ క్లాత్ పైన మనం కడిగి ఉంచుకున్న వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఇలా ఎండలో వేయడం వల్ల వెజిటేబుల్స్కి ఏమైనా తడి ఉంటే ఆ తడి అనేది ఆరిపోతుంది. అలా తడి లేకపోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ అనేవి పాడవకుండా మనకి ఎక్కువ రోజులు ఉంటాయి. ఎక్కువ రోజులు అంటే నార్మల్గా మనకి ఎన్ని రోజులు అయితే ఉంటాయో వెజిటేబుల్స్ అన్ని రోజులు ఉంటాయండి.
సో ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి మేము అన్నీ కూడా ఇదే విధంగా వాష్ చేసి ఎండలో అయితే పెడుతున్నాము. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ వీడియో కూడా. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. చాలా హెల్తీగా ఉండండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.